వందనాలు. ఇప్పుడు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన వేలంగిని ప్రాంతానికి వచ్చాం. వేలంగిని ప్రాంతానికి వచ్చిన మొదటిగా బస్ షెల్టర్. మనం బస్సు వచ్చే ప్రదేశం. ఆ బస్సు వచ్చే ప్రదేశం మనం నాగపట్నం దిగిన తర్వాత వేళాంగిణికి వేళాంగిణికి వచ్చే ప్రదేశం వేళాంగిణి బస్ స్టాండ్ అనమాట. ప్రతి ఒక్కరూ ఈ బస్ స్టాండ్లో బస్సులు మన నాగపట్నం నుంచి వచ్చే బస్సులు ఆగిపోతే మనకి ఇది ఇక్కడ చూశారు కదా బస్ స్టాండ్ అని చెప్పి చూడండి. మనకి ఇక్కడ బస్సు ప్రతి ఒక్క బస్సు ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ మనం బస్సు ఎక్కితే మాత్రం కన్ఫామ్గా ఇక్కడ దిగిపోవాలి. ఆటో అయితే కొంచెం ఎదరికి మనం కావాల్సిన ప్రదేశానికి చర్చి దగ్గర లాంటి చర్చి దగ్గరలో కూడా దించుతారు. ఇది మాత్రం వేళాంగిణి బస్ స్టాండ్. చూడండి, వేళాంగిణి బస్ స్టాండ్ అనమాట. వేళాంగిణి బస్ స్టాండ్ మనకి ప్రైవేట్ బస్సులు కూడా మనం చెన్నై వరకు ఉంటాయి. ఇక్కడ మనం వచ్చేటప్పుడు కన్ఫామ్గా నాగపట్నం నుంచి చెన్నై నుంచి వచ్చినా సరే, నాగపట్నం నుంచి వచ్చినా బస్ స్టాండ్ మాత్రం ఇక్కడ దిగాల్సిందే. దిగిన అనంతరం మనం ఇక్కడ చర్చి తరఫున రూమ్లు, శరణి రూమ్స్ అని బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఎదురుగానే మనకి చర్చి ఎదురుగానే చక్కగా చర్చ్ ఎదురుగానే మనకి చర్చి తరఫున రూమ్స్ ఉంటాయి. మనం ఇలా వెళ్తే మనకి ప్రైవేట్ రూమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ప్రైవేట్ లాడ్జ్లు అనేవి రూమ్స్ అనేవి మనకు దొరుకుతాయి. ఇక్కడ లుంగీలు మనకి వీళ్ళందరూ పంచులు కట్టుకున్న తమిళన్స్ మనకి రూములు ఇప్పించడానికి మీడియేటర్గా ఉంటారు. రూములు అందుబాటులో ఉంటాయి అని చెప్పి మనకి చూసి మరి మనకు నచ్చితే రూమ్ నచ్చితే వాళ్ళ మాట్లాడని మనం తీసుకోవచ్చు. రూము ఎక్కువ మనం చర్చ్ రూములకే ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మనం చర్చ్ రూమ్లోకి వచ్చి మనం వెళ్ళి బుక్ చేసుకుంటాం. వీడియో బుక్ చేసుకుని మనం అక్కడ ఎదురుకి వెళ్ళి కౌంటర్లో మనం ఆధార్ కార్డు తీసుకెళ్తే మనకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం ఇక్కడ వచ్చి 500-600 లోపే రూమ్ ఉంటుంది 24 అవర్స్కి. ఆ రూము మనకి ఇక్కడ ఈ సరౌండింగ్లోనే ఉంటాయి. ఎటు చూసుకుని ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మెయిన్ చర్చ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రూమ్లు ఉంటాయి. మనం ఒక ఆధార్ కార్డు మాత్రమే ఇక్కడ మనం చూపించాలి. చూపించిన తర్వాత ఒక రోజుకి అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఆ రోజు అయిన తర్వాత మళ్ళీ అదే అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం రూమ్ తీసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన రూమ్ని బట్టి బ్లాక్ ఉంటుంది. మనం వాళ్ళ చర్చికి సంబంధించిన రూముల పేర్లు ఉంటాయి. అవి మనం ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. మనం ఇది మనం ఇలా చర్చికి వెళ్ళే రూములకు కానీ చర్చికి వెళ్ళే దారి ఇది. మనకి బస్ స్టాండ్ నుంచి ఎడం చేతి వైపుకి మనం వెళితే ఆ దారి అనమాట. ఈ ప్రాంగణంలో మనకి వ్యాపారాలు కానీ మరి టిఫిన్స్, హోటల్స్, మనకి పిల్లలకి బొమ్మలు ఇవన్నీ రోడ్డుకి ఇరువైపులా చక్కగా అన్నీ అవైలబుల్గానే దొరుకుతాయి. అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకంది అనేది ఏది లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనం చర్చికి వెళ్ళే ప్రదేశం. మరి ఇక్కడ మనం ఆటోలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు 100 రూపాయలు అలా అని అడుగుతారు, మనం 50 రూపాయలు అని చెప్పాలి. ఎందుకంటే ఎటు చూసుకున్న ఒక 1/2 కిలోమీటర్ కాబట్టి 50 రూపీస్ అంటే రీజనబుల్గా మనకి వాళ్ళు వస్తారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మన గమ్యాన్ని చేస్తారు. ఇక్కడ రూములకు వెళ్ళడానికి కానీ, చర్చికి వెళ్ళడానికి, బీచ్కి వెళ్ళడానికి కానీ మనం 4-3 సరే రూములకి వెళ్ళడానికి కానీ, బీచ్కి వెళ్ళడానికి ఈ ప్రదేశంలో ఆటోలు తిరగడానికి చక్కగా ఇది అవుద్ది. ఇది మనకి మెయిన్ రోడ్ అనమాట. ఇది మనకి అక్కడ చర్చికి వెళ్ళడానికి మెయిన్ రోడ్. మనం బస్ స్టాండ్ దిగి ఇట్లా వెళ్ళాలన్నమాట. బస్ స్టాండ్ దిగిన అనంతరం మనం ఇలా వచ్చేస్తే మనకి చర్చిలు కనిపించడం మొదలవుతాయి. సరే, మనం రూమ్కి వెళ్ళిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి ఈ చర్చి ప్రాంగణాలన్నీ చూపించాలని మా తాపత్రయం అనమాట. అవన్నీ మీకు చూపిస్తామని మీరు చూస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా.